నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఒడిశా రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేడీ అధికారంలో ఉంది, బీజూ జనతాదళ్. అక్కడ దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కూడా నవీన్ పట్నాయకే లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రిగా, అంటే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిగా ఆయన పట్నాయక్ పేరు నవీన్ పట్నాయక్. ఒడిశా రాష్ట్రంలో కాకుండా 2024లో జమిలీ ఎన్నికలకు వెళ్ళబోతోంది ఒడిశా రాష్ట్రము. అక్కడ కనుక ఆయన గెలిస్తే దాదాపు భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో కూడా అంత లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు. ఆయన పేరు రికార్డులోకి ఎక్కుతుంది. ప్రస్తుతానికి ఆ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ పేరు మీద ఉంది. ఆయన 1994 నుంచి 2019 దాకా దాదాపు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు సిక్కింకి. ఆ తర్వాత జ్యోతి బసు పేరుంది, తర్వాత ఇప్పుడు నవీన్ పట్నాయక్ పేరుంది. అయితే ప్రస్తుతం నవీన్ పట్నాయక్కి బీజేడీ పార్టీకి ఒడిశాలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది ఒక చిన్న విశ్లేషణ ఒడిశా నుంచి ఒక రిపోర్టర్ పంపించారు. అది వీక్షకులకు షేర్ చేసుకుందామని. అయితే నేను గతంలో లోక్సభ ఎన్నికలు ఒడిశా ప్రొజెక్షన్ ఒకటి పెట్టాను. ఆ ప్రొజెక్షన్ ప్రకారం కూడా చెప్పాను. అక్కడ నవీన్ పట్నాయక్కి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఏం లేదు. దాదాపు ఆయన 23 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ అంత వ్యతిరేకత లేదని. దీనికి కారణం మెయిన్గా యాంటీ కరప్షన్ మీద ఆయన తీసుకున్న, అంటే కరప్షన్కి సంబంధించి ఆయన ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు. ఆ తర్వాత పేదల పక్షపాతి అనే పేరు కూడా ఉంది ఆయనకి, నవీన్ పట్నాయక్కి. ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ అయినాయి. ఆయన అంతకుముందు ఎన్డీఏతో కలిసి వాజ్పేయి ప్రభుత్వంలో మైన్స్ మినిస్టర్గా కూడా చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2000 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఒడిశాలో ఎట్లా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు. అయితే ముందు ఐటమ్స్లో ఎప్పుడు చెప్పినట్టుగానే ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంది. బీజేడీకి, బీజూ జనతాదళ్కి 43% ఓట్ షేర్ వస్తుంది. 2019 కన్నా కూడా 1% తగ్గుతుంది. కాంగ్రెస్కి 10% ఓట్ షేర్ వస్తుంది. 2019 కన్నా 6% తగ్గుతుంది. బీజేపీకి 37% వస్తుంది. 2019 కన్నా కూడా 5% పెరుగుతుంది. ఇంకా అదర్స్కి 10%, 2019 కన్నా కూడా 2% అధికంగా ఉంది. ఇదంతా కూడా సీట్ ఫోర్కాస్ట్ కింద మారితే ఎట్లా ఉంటుంది. బీజేడీ 94 స్థానాలు గెలుచుకోబోతుంది. 147 స్థానాలు ఉన్నాయి. బీజేడీ 94 స్థానాలు గెలుచుకోబోతుంది. బీజేపీ 46 స్థానాలు గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ 4 స్థానాలు, అదర్స్ 2. దీని ప్రకారం కూడా మళ్ళీ బీజేడీనే అధికారంలోకి రాబోతోంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. బీజేడీకి తగ్గడానికి కూడా న్యాచురల్గానే ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేది స్లోగా ఫామ్ అవుతుంది. 1% ఓట్ షేర్ తగ్గినా కూడా సీట్ల రూపేణా కూడా బాగా తగ్గుతుంది. సో ఆ ప్రొజెక్షనే తప్ప నవీన్ పట్నాయక్కి పెద్ద వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ తిరిగి బీజేడీనే గెలుస్తుంది. ఒడిశాలో బీజేడీ తిరిగి అధికారం కైవసం చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు అనేది ఒక ప్రశ్న తలెత్తుంది. ప్రస్తుతానికి ఒడిశాలో అయితే నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు కూడా అంతగా గట్టి నాయకుడు ఎవరు కనబట్టలేదు ఒడిశాలో. బీజేడీకి మాత్రం 2029 తర్వాత ఆ పార్టీకి ఎగ్జిట్ అనేదన్నా కనబడుతుంది, లేదా ఖచ్చితంగా బీజేపీతో ఎల్ఐతో అన్నా వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ కూడా ఒడిశాలో ఇప్పటిదాకా నవీన్ పట్నాయక్ ఇవ్వాల్సినంత మర్యాద అంతా ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే 2029 మోడీ మర్యాదపూర్వకంగానే నవీన్ పట్నాయక్కి ఒక ఎగ్జిట్ చూపిస్తున్నారని కూడా అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.